ఇంకోటి ఏంటి సైన్యం ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకోద్దురు అట. ఎప్పుడు ఒప్పుకో. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, మరి అది విన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సాంగ్. అండ్ దానికి స్టోరీ కూడా చెప్పారు కదా మీరు, చెప్పండి ఆడియన్స్ కూడా. ఇది లాంగ్ బ్యాగ్ జరిగింది సార్. యాక్చువల్గా ఒక దుబాయ్ నుంచి ఎక్కడి నుంచో ఒక వస్తువు వచ్చిందండి. అప్పుడు ఇంక అమెజాన్స్ అవి లేవు. ఒక సందర్ 20 years బ్యాక్. ఓపెన్ చేయడానికి నేను భయపడ్డాను ఇది ఏంటని. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒక వాచ్ ఉందండి, ఒక గోల్డ్ కలర్ వాచ్. ఎవరు పంపించారో తెలీదు. నేను ఆయన చూపించాను. దాంతోపాటు లెటర్ వచ్చింది సార్. ఆ లెటర్లో ఆయన రాశాడు, ఇక్కడి నుంచి మన నిజామాబాద్ ఏరియాస్ లాంటి నుంచి వలస వెళ్ళి అక్కడ మోసపోయి చనిపోదాము, సూసైడ్ చేసి చనిపోదాం అనుకున్న టైంలో ఈ పాట ఎక్కడో విన్నాడు సార్. దాన్ని రాసుకుని ఆయన ఎవరి చేత రాయించుకుని గోడ మీద అంటుకుని రోజు చదువుతూ నా లైఫ్ని ఈరోజు మార్చుకున్నాను సార్. ఈ మార్చుకునే ప్రాసెస్లో చనిపోదాం అనుకుని నేను ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పొజిషన్కి వచ్చి బతుకు మీద ఆశ కలిగింది, దానికి కృతజ్ఞతగా మీకు ఇది పంపిస్తున్నా అని చెప్పారు సార్. ఆయన వచ్చి కలిసారా సార్ శాస్త్రి గారు? లేదండి, అది పంపించి ఇది ఒక కృతజ్ఞత. సూసైడ్ చేసుకుందాం చనిపోదాం అనుకునే టైంలో ఆ సాంగ్ యాక్చువల్గా ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొల్లాలండి. రాజమౌళి గారు ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. మా కుటుంబం మేము సినిమాలన్నీ తీసి అన్ని హోప్స్ వదిలేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారికి ఈ పాట చాలా ఇష్టం అంట. శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి మీ చేత్తో రాసి ఇవ్వండి అని అడిగి రాయించుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు. దాట్ యాక్చువల్లీ హెల్ప్ హిమ్ ఎ లాట్ అని రాజమౌళి గారు చెప్పారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఒక అద్భుతమైన ట్వీట్ చేశారు. మా సినీ జీవిత గమనానికి దిశానిర్దేశం చేసిన శాస్త్రి గారికి. నాకు తెలిసి ఈ సాంగ్ ఇప్పుడు మనకు మీరు చెప్తున్న రాజమౌళి గారు అక్కడ ఎవరో సూసైడ్ చేసుకున్నారంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలియని వాళ్ళు చాలా మంది సార్. నేను ప్రత్యక్షంగా ఒక సభలో ఆయనతో ఉన్నాను. ఆయన సన్మానం జరుగుతున్నప్పుడు అందరూ దండలేస్తుంటారు కదా, అప్పుడు మన సంప్రదాయంలో ఎవరికి సన్మానం. ఒక ఆయన వచ్చి ఒక బ్లేడ్ తీసి కట్ చేసి జరిగింది సార్. నెత్తుడితో ఆయనకి బొట్టు పెట్టారు. శాస్త్రి గారి కోపం వచ్చి ఒకటి వేసారు. అంటే ఈజ్ వెరీ అప్సెట్. అలాంటివి ఆయన అస్సలు నచ్చవు. తర్వాత ఆయన పిచ్చి తిట్లు తిట్టారు ఆయన్ని. బుద్ధి లేకపోతే సార్ అంటే, లేదు సార్ ఈ శరీరం, ఈ దేహం, ఈ బ్రతుకు అన్ని మీవే అని మళ్ళీ అప్పుడు కూడా ఇదే పాట కొట్టేశారు. ఇప్పుడు త్యాగరాయ కాన్సెప్ట్ నాకు ఇప్పటికి బాగా గుర్తుందండి. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే అసలు